హాయ్ గాయ్స్. ఒక 70 ఏళ్ల ముసలావిడ మంచం మీద పడుంది. మాట రాదు, కదలలేదు. కానీ ఆ రూమ్‌లో ఉన్న అందరిని ఆమె కంటి చూపుతో కంట్రోల్ చేస్తుంది. లెజెండరీ యాక్ట్రెస్ రాధిక గారు యాక్ట్ చేసిన 'తాయి కిలవి' మూవీ 9 కోట్ల బడ్జెట్‌తో వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపింది. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అసలు ఈ సినిమాలో అంత ఏముంది? ఎందుకు చూడాలి అంటే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. అంతకన్నా ముందు మా ఛానల్‌ని ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. 'తాయి కిలవి' తెలుగులో సింపుల్గా చెప్పాలి అంటే ముసలి అమ్మ. అదేనండి మన అమ్మమ్మ. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి 2026లోనే హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. సింపుల్గా స్టోరీ ఏంటంటే పవన్‌తాయ్ మధుర దగ్గర ఉన్న ఒక చిన్న పల్లెటూరులో ఉండే ఒక స్ట్రిక్ట్ విడో, ఒక ముసలావిడ. తన కూతురు మనవడితో కలిసి ఉంటుంది. ఊర్లో వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటుంది. చాలా రూత్లెస్గా, గంభీరంగా ఉంటుంది. ఆమంటే ఊర్లో అందరికీ భయం. ఆ గౌరవం కూడా వేరు. ఆమెకి ముగ్గురు కొడుకులు ఉంటారు. ఒకడు ఆటో డ్రైవర్, ఒకడు సౌండ్ టెక్నీషియన్, ఇంకొకడికి పూల షాప్ ఉంటుంది. వీళ్ళు ఆస్తి గొడవల వల్ల 4 ఏళ్ల క్రితమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. సడన్గా ఒకరోజు పవన్‌తాయ్‌కి పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. మాట పడిపోయి మంచానికే పరిమితం అవుతుంది. ఆ న్యూస్ వినగానే కొడుకులు ముగ్గురు పరిగెత్తుకుంటూ వస్తారు. అదేదో ప్రేమతో కాదండోయ్, అమ్మ ఎక్కడో దాచిపెట్టిన బంగారం కోసం. ఆ తర్వాత వాళ్ళ మధ్య జరిగిన డ్రామా, కామెడీ, ఎమోషనే ఈ 'తాయి కిలవి'. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ హ్యూమర్‌తో ఉంటుంది. షార్ప్ డైలాగ్స్, పాప్ కల్చర్ రిఫరెన్స్‌తో క్యారెక్టర్స్‌ని భలే ఎస్టాబ్లిష్ చేశారు. మదురై పల్లెటూరి అట్మాస్ఫియర్‌ని చాలా జెన్యూన్‌గా చూపించారు. రాధిక గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయితే అదిరిపోయింది. ఆమె మంచం మీద ఉన్నా సరే ఆ డామినేటింగ్ పవర్ అయితే మాత్రం తగ్గనే తగ్గదు. ముగ్గురు కొడుకులు చేసే గిల్లికజ్జాలు, వాళ్ళ స్వార్థం, ఇవన్నీ డార్క్ కామెడీగా భలే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఆ కమల్ హాసన్ రిఫరెన్స్‌లు అయితే చాలా స్మార్ట్‌గా వాడారు. సింపుల్ విలేజ్ డ్రామా అనుకున్నది కాస్త మెల్లగా లేయర్డ్ నెరేటివ్‌గా మారుతుంది. క్లైమాక్స్ కొంచెం ప్రెడిక్టబుల్‌గా అనిపించినా అమ్మ దగ్గర బంగారం ఉందా లేదా అనే సీక్రెట్ రివీల్ అయ్యే తీరు హిలారియస్‌గా ఉంటుంది. ఫైనల్‌గా ఆ ఇంట్లో ఉండే లేడీస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ చాలా బాగా పండింది. ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎమోషన్ ఈ రెండిటిని భలే బ్యాలెన్స్ చేశారు. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే రాధిక గారు యాక్టింగ్‌లో మాస్టర్ క్లాస్ చూపించారు. ఫిజికల్ మూవ్‌మెంట్స్ పెద్దగా లేకపోయినా కేవలం ఆ కళ్ళతో, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే స్క్రీన్‌ని డామినేట్ చేశారు. ఆ ప్రోస్థెటిక్ మేకప్ కూడా చాలా న్యాచురల్‌గా ఉంటుంది. ఇంకా మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఎవరికి వాళ్ళే సూపర్‌గా చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికొస్తే మ్యూజిక్, బీజీఎం యాప్ట్ ఉంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా క్లీన్‌గా ఉంది. ఎడిటింగ్ కూడా షార్ప్ ఉంటుంది. ఎక్కడా ల్యాగ్ అనిపించదు. సో ఫైనల్‌గా 'తాయి కిలవి' అనేది కేవలం ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు. ఓల్డ్ ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ నెగ్లెక్ట్, మరీ ముఖ్యంగా ఒక విడోకి ఉండే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంత ముఖ్యం అనేది ఎక్కడా క్లాస్ పీకకుండా చాలా న్యాచురల్‌గా చూపించారు. నాకైతే మూవీ నచ్చింది గైస్. ఈ వీకెండ్ హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని సరదాగా చూసే సినిమా ఇది. మీరు చూస్తే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.